అందరికీ నమస్కారం. మన పద్దూస్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. మన ఇంట్లో పూజా గది ఎప్పుడు ఒక దివ్యమైన దేవాలయంలా ఎంతో సువాసనతో ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో విగ్రహాలకి దేవుడి పటాలకు బొట్లు పెట్టే ఒక విశేషమైన పవిత్రమైన మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మా విగ్రహాలకి నేను ఆ మిశ్రమాన్ని పూస్తే రోజంతా అసలు ఆ పూజా రూమ్ దగ్గరకు వెళ్తే చాలా సువాసన వస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానికోసం మనం కేవలం కుంకుమ మాత్రమే కాకుండా గంధం, పసుపు, పచ్చకర్పూరం మరియు జవ్వాది పౌడర్ ఉపయోగిస్తున్నాం. కొద్దిగా గంధం, పసుపు తీసుకొని అందులో చిటికెడు పచ్చకర్పూరం నలిపి వేయాలి. ఆపై కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి కొద్దిగా నీళ్ళు, అంటే పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి పన్నీర్ లేదు కాబట్టి వాటర్ కలుపుతున్నాను. చక్కగా కలుపుకొని ఎక్కడా పలుకు అనేది లేకుండా మొత్తం పేస్ట్ లాగా కలుపుకొని ఇప్పుడు ఆ సుగంధ భరితమైన గంధాన్ని ముందుగా విగ్రహాలకు మరియు పటాలకు ఉంగరం వేలుతో బొట్టు పెట్టాలి. ఆ గంధం బొట్టు పైన కుంకుమ పెడితే చాలా అందంగా కలకలలాడుతూ ఉంటుంది. ఇలా సువాసన వస్తున్న పూజా రూమ్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆ ఇంట లక్ష్మీదేవిని ఆకర్షించడానికి జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం చాలా విశేషంగా పనిచేస్తాయి. ఆమెకి చాలా ఇష్టం జవ్వాది పౌడర్ అంటే లక్ష్మీదేవికి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ముందు వీడియోలో ఇంట్లో పూజా రూమ్ ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది, దీపం ఏ వైపు చూస్తూ ఉండాలి, దీపం వెలిగిస్తే ఇంట్లో ఏమవుతుంది అని వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పద్దూస్ వరల్డ్ని. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అందరికీ బాయ్.